పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టాలీవుడ్లో సినీ కార్మికుల వేతనాల సమస్య కొనసాగుతూనే ఉంది. ఫెడరేషన్ నాయకులతో నిర్మాతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో రేపటి నుంచి షూటింగ్ల బంద్కు పిలిపించారు. ఈ క్రమంలో మరోసారి చర్చలు జరిపేందుకు ఇరు వర్గాలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ పిలుపు కోసం ఫెడరేషన్ నేతలు ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో ఫెడరేషన్తో నిర్మాతలు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. రేపు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవనున్న ఫెడరేషన్ నేతలు తమ సమస్యలు ఆయనకు వివరించనున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, చర్చలు ఉంటున్నాయా లేదంటే సమ్మెకే వెళ్తూ ఉన్నారా? రేపటి నుంచి షూటింగ్లు కూడా బంద్ అని చెప్తున్నారు. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది? రోజులు గడుస్తున్నాయి కానీ సొల్యూషన్ రావట్లేదు. సార్, ఈరోజు నిరసన కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల నిరసనతో పాటు వాళ్ళ డిమాండ్లు కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన నిర్మాతలు కోఆర్డినేషన్ కమిటీ చర్చల్లో నిర్మాతల ప్రపోజల్స్కి ఫెడరేషన్ సభ్యులు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఏమీ కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మాకు 30% వేతనాలు ఇవ్వాల్సిందే, ఎందుకంటే పేద మధ్య కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అన్నారు. అయితే ఈరోజు సాయంత్రం ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఫెడరేషన్ నాయకులకు పిలుపు వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అటు రాని పక్షంలో రేపు షూటింగ్లన్నీ మేము బంద్ చేస్తున్నాము. ఫెడరేషన్కి సంబంధించి ఎవరైతే లెటర్స్ ఇచ్చి షూటింగ్లు చేసుకుంటున్నారో వాళ్ళవి కూడా ఆపుతాము. మరో పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసే అవకాశం అయితే ఉంది. ఆయన టైము రేపు ఈవినింగ్ కానీ లేదా రేపు మధ్యాహ్నం కానీ వెళ్ళి కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు అంటున్నారు. ఓవరాల్గా చూస్తే మనం ఏడో రోజు ఈ షూటింగ్లకు సంబంధించి మొత్తం కూడా అంటే ఫెడరేషన్ అనుమతితోటి జరుగుతున్న షూటింగ్లు అయితే దాదాపు ఒక 20 వరకు ఉన్నాయి. ఆ షూటింగ్ల వరకు ఇవాళ వరకు జరుగుతాయి. రేపటి నుంచి ఆ షూటింగ్ల పరిస్థితి ఆగిపోవాల్సిందే. మరోపక్క శుక్రవారం నుంచి కూడా ఫిలిం ఛాంబరు అసలు షూటింగ్లే చేయొద్దు, ఎందుకంటే స్టూడియో సెక్టర్కి స్పష్టమైన ఒక ఆదేశాలు జారీ చేసింది. మా అనుమతి లేకుండా మీరు షూటింగ్లకి ఎవరిని పంపించద్దు, అవుట్డోర్కి కానీ ఎటువంటి పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన వర్క్ కానీ ఎవరు చేయొద్దని చెప్పేసి కూడా, అంటే ఒక రకంగా నిర్మాతలు కూడా షూటింగ్లు ఆపేయమని చెప్పారు. ఇప్పుడు ఈ ఫెడరేషన్ వాళ్ళు కూడా షూటింగ్ ఆపేస్తామని చెప్తున్నారు. టోటల్గా రేపు నుంచి అయితే షూటింగ్లు అయితే ఆగిపోతున్నాయి. సినీ కార్మికులు మటుకు ఏ రోజుకి ఆ రోజు పనిచేసే వాళ్ళకి ఆ డబ్బులు వస్తేనే బతికే చిన్న సన్న కార్మికులకి పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. పొద్దున్న కూడా వాళ్ళు వచ్చి చెప్పారు. ఉమెన్స్ సంబంధించి ఉమెన్స్ ఫెడరేషన్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము ఏ రోజుకి ఆ రోజు పని చేయకపోతే మాకు గడవదు, మాకు సంవత్సరం మొత్తంలో అంటే నెలవారీ మొత్తంలో కూడా కేవలం 10 రోజులు 15 రోజులే ఉంటుంది. ఆ 10-15 రోజుల్లో వచ్చే జీతంతో మేము బతికిడుస్తున్నాము. అలాంటి మమ్మల్ని ఇట్లా కార్మికులు మా సమస్యలు పట్టించుకోకుండా ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా వాళ్ళు తెలుపుతున్నారు. హరి. ఆల్ రైట్ సతీష్.